రిటైర్డ్ టీచర్ నమ్మకం కనిపించావనుకో పెన్షన్ వస్తుందా 4000 వస్తుందా ఇచ్చేది ఊరా ఇచ్చింది ఊరా ఏం కాదు ఎవరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన బాగుండాలని మనం అందరూ కోరుకోవాలి ఆయన నీళ్లు డబ్బులు కట్టేసి ఇప్పుడు అది కోర్టులో ఉంది తొందరలో పరిష్కారం అవుతుంది కింద తయారు చేసి మీరు కొద్దిగా పక్కగా జరిగితే 1978వ సంవత్సరంలో వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కలికి యానాదిరెడ్డి గారు గొట్టుపాటి కొండపనాయుడు గారు కలిసి సమిష్టిగా ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఫారెస్ట్ ల్యాండ్ డిఫారెస్ట్ చేసి 2048 సర్వే నెంబర్ ద్వారా చాలా భూములన్నింటినీ కూడా ఆ రోజున మార్కెట్ వాల్యూ 7 రూపాయల లెక్కన అంకణానికి 7 రూపాయల లెక్కన కట్టించుకొని ఆ రోజున వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమేణా వచ్చినటువంటి మార్పులు, కోర్టు ఉత్తర్వులు, వచ్చినటువంటి అధికారుల సమన్వయ లోపం, ప్రజల్లో అవేర్నెస్ లేని కారణాన వీటన్నిటిని కూడా కొంత భాగం మాత్రం ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ కింద పడింది, కొంత ప్రాంతం 22A కింద పడింది. అంటే ప్రభుత్వ భూమిగానే ఉంది. ఎందుకంటే ఇది డైక్లాండ్లో ఫారెస్ట్ ల్యాండ్గా ఉంది కాబట్టి 2012లో మామూలుగా సిస్టమ్కి ఎక్కించేటప్పుడు లేదా కోర్టు ఆర్డర్లు ఉన్న కారణాన ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ సర్వే నెంబర్ వేసి అసైన్మెంట్ భూములకు కూడా ఇక్కడున్న సర్వే నెంబర్ వేసి అసైన్మెంట్ భూములు కూడా రిజిస్టర్ అయిన కారణాల వల్ల అధికారులు తప్పిదనం కంటే కూడా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు తొందరపాటు చర్యల వల్ల అమ్ముకునే డలార్ల మోసాల వల్ల చాలా ఇబ్బందుల కారణాలలో ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వం దీన్ని అన్నింటినీ కూడా 22A కింద పెట్టి నిషేధించిన భూములుగా చేయడం కూడా జరిగింది. అయితే నేను ఎమ్మెల్యే అయిన కాడి నుంచి చాలా మంది నాకు వీటికి సంబంధించిన అర్జీలు చూడడం జరిగింది. వాళ్ళ విజ్ఞాపనలు కూడా మేము తీసుకున్నాం. ఇక్కడ ఈ రోజున MRO గారు కూడా శ్రావణ్ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు అధికారులు నిరంతరం కూడా మన కోసం మన అభ్యున్నతి కోసం వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. అందుకని అతి తొందరలోనే ఇంకా ఇప్పుడు 150 ఎకరాలు ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ చేయడం జరిగింది. ఇంకా 150 ఎకరాలను ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. కరెంటు తీగల కింద నిషేధించిన స్థలాల్లో కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు, పార్కులు ఆక్రమించి ఇల్లు కట్టుకొని ఉన్నారు. వీటన్నిటి ప్రజలను ఇబ్బంది చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వీటన్నిటిని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతి తొందరలో 22A నుంచి తొలగించి ఏ ఒక్కరి వ్యక్తులకు కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటున్నా. దాని మీద కూడా ఇప్పటికే నివేదికలు కలెక్టర్ MRO గారు పంపించడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ నివేదికలకు సంబంధించిన అదనపు రిపోర్ట్లు అడుగుతూ ఉన్నారు. వీటన్నిటిని పరిష్కరించి అతి తొందరలో ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది.